వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. రేపు సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. ఈ గ్యాలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫుల్ టు ఫుల్ ఈరోజు రాత్రి నుంచే నిండిపోబోతున్నాయి. పూర్తిగా పోలీస్ పహారా మధ్యలో ఈ గ్రౌండ్ వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే డాగ్ స్క్వాడ్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది మొత్తం డిప్లాయ్ అయిపోయారు. ఎందుకంటే సిఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు ఆల్రెడీ గ్రౌండ్ని విజిట్ చేసి వెళ్ళారు. అందరూ అధికారులకు, సిబ్బందికి అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా చూడాలి. అండ్ ఈరోజు పూర్తిగా వాతావరణం మేఘావృతమై ఉంది కాబట్టి ఒకవేళ వర్షం పడితే కూడా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే అతిపెద్ద ఈవెంట్ ఇది. ఒక రాష్ట్రానికి సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎట్లాంటి లోటుపాట్లు రాకుండా కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి అని క్లియర్ కట్గా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం ఇక్కడే కనిపిస్తోంది. పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంగా పనిచేస్తున్నాయి. కంప్లీట్గా మనం చూడొచ్చు, ఇక్కడ పోలీస్కి సంబంధించిన డిప్లాయ్మెంట్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తోంది మనకు ఈ స్టేజ్కి సంబంధించిన అరేంజ్మెంట్. ఇదే స్టేజ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇది బ్యాక్ డ్రాప్, స్టేజ్ బ్యాక్ డ్రాప్ ఇది. సో ఇక్కడ నుంచి ఇలా ఫేస్ చేస్తూ సీఎం తన ప్రమాణాన్ని చేయబోతున్నారు. సో ఇది మెయిన్ స్టేజ్ అనమాట. స్టేజ్కి బ్యాక్ సైడ్ ఇది. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ పూర్తిగా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు పోలీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఆల్రెడీ చేరుకున్నారు. అండ్ అక్కడ లైటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు, ఆ వైరింగ్ అంతా కూడా మిగతా కార్మికులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ గ్యాలరీస్ పూర్తిగా కూడా పబ్లిక్తో నిండిపోబోతున్నాయి. రాత్రికే చాలామంది అన్ని నియోజకవర్గాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి పబ్లిక్ చేరుకోబోతున్నారు. అండ్ జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు అందరూ కార్మికులు వచ్చి గ్రౌండ్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ స్టేజ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడ కంప్లీట్గా అరేంజ్మెంట్ అయితే జరుగుతోంది. లీడర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ పర్యవేక్షణలో అయితే లీడర్స్ అందరూ ఇక్కడే ఉండి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టేజ్కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఇది, బ్యాక్ సైడ్. మ్యామ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్, ముందుగా కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ తల్లి. అరేంజ్మెంట్స్ చూడడానికి వచ్చారా మ్యామ్? ఎట్లా జరుగుతుంది ఏంటి అని? ఊరికే చూడాలి కదా, చాలా పెద్ద ఉత్సవం, చాలా మంది వస్తారు, సరిపోతుందా లేదు ఒకటి అయినా కూడా అరేంజ్మెంట్స్ అనేది ఈ సడన్గా కదా. ఇప్పుడు ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ చేయాలంటే మామూలు విషయం కాదు. అందరు కార్యకర్తలు కూడా వాలంటీర్ కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు షేర్ చేసుకొని వచ్చారు ఇక్కడికి. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే బేగంపేటకు బయలుదేరారు. అవునా? రాబోతున్నారు. సో అక్కడ వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సరే ఇంకా చూద్దాం ఇక్కడ అని చూడడానికి వచ్చారు. రేపు ఎగ్జాక్ట్లీ 1:04 ప్రమాణ స్వీకారోత్సవం మ్యామ్. మ్యామ్ ఎవరు ఉండబోతున్నారు? మంత్రివర్గ కూర్పు ఎట్లా ఉండబోతోంది? మీ ఇమాజినేషన్ ఏంటి? అంటే ముందైతే సీఎం గారి అవుతుంది, అయిన తర్వాత మరి ఉప ముఖ్యమంత్రులది ఫస్ట్ ఉంటుండొచ్చు. కనీసము అంటే ఒక్కసారి అందరి చేయాలనే కదా అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకేం తెలీదు, కానీ డెఫినెట్గా ఒక మేజర్ వాళ్ళతోటే ప్రమాణ స్వీకారం చేస్తారు సీనియర్లతో అనేది నాకు నమ్మకం. మొత్తం 18 మందిని అకామిడేట్ చేయొచ్చు మ్యామ్. సో సీఎం అండ్ డిప్యూటీ సీఎంని తీసేస్తే ఇంకా 16 మంది. మహిళలు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది మ్యామ్? మనకి అంటే మహిళల సంఖ్య ఉన్నారు, తక్కువ మంది ఉన్నామని కాదు కానీ బాగానే వచ్చారు. ఉన్న వాళ్ళ లోపల మహిళల సంఖ్య ఎంతమంది ఉన్నారన్నది కాదు కానీ ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు, అమ్మాయి వరంగల్ అమ్మాయి చిన్నమ్మాయి అని వచ్చింది, ఆ అమ్మాయికి తర్వాత యశస్విని రెడ్డి ఉంది. తర్వాత అంటే వీళ్ళకి అంటే సీనియారిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. అండ్ ఉమెన్ కోటాలో ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్న దాన్ని బట్టి కూడా కాస్ట్ ఈక్వేషన్స్, ప్రాంతాల ఈక్వేషన్స్, డిస్ట్రిక్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూస్తారు. ఒకటే కాదు కదా, ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒకరికి ఇవ్వాలా, ఇద్దరికి ఇవ్వాలా, అందులో సీనియర్ ఎవరు, జూనియర్ ఎవరు, మళ్ళీ క్యాస్ట్ ఎవరు, మళ్ళీ ఉమెన్ అయితే డిస్ట్రిక్ట్ ఒకరికి ఇవ్వాలా, ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించుకొని డిస్కషన్ ఆల్రెడీ జరిగి ఉంటుంది. సో దాని లెవెల్లో మరి రేపు పొద్దున అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా అందరూ కూడా హ్యాపీయెస్ట్ మూడ్లో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. ఐటీ శాఖ మంత్రికి సంబంధించి అయితే చాలా డిస్కషన్ జరుగుతోంది మ్యామ్. సో అంత ధీటుగా ఎవరున్నారు మీ దాంట్లో?
అందరూ వెల్ ఎడ్యుకేటెడ్సే ఉన్నారమ్మా. ఎవరు లేరు చెప్పు? మా దాంట్లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ శాఖలు నిర్వహించిన మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలు కూడా అందరూ కూడా ఐటీ బేస్డ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఐటీ శాఖ అనేది ఈరోజు ఉన్న టెక్నాలజీ బేస్లో అప్డేట్ అవ్వడానికి, మనకు యూత్కు ఐకాన్గా ఉండడానికి అది చాలా బాగా పనిచేస్తుంది. సో ఉన్నారు శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, మంచి మంచి మేధావులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వై నాట్? వాళ్ళ దాంట్లోనే ఎవరినో ఒకరిని ఉంటారు. అండ్ ఇప్పుడు ఏంటంటే యూత్కు సంబంధించిన ఏవైనా కూడా ప్రోగ్రామింగ్ చేయాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలన్నా, ఎంఎస్ఎంఈ లాంటి వాటిని మళ్ళీ గ్రోనప్ చేయాలన్నా, వీళ్ళన్నీ కూడా అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు, ఫండ్స్ ఎక్కడైందో తెలియదు. సో వాటిని అన్నిటి కూడా తీసుకొని ఇంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వాళ్ళకి నిజంగా కూడా డైరెక్ట్గా ఏమి ఇస్తే బాగుంటుంది, దాన్ని నిర్వహించే వ్యక్తి కూడా ఆ లెవెల్లో ఉండి కష్టపడే నేచర్ ఉండే యూత్ లెవెల్లో ఉండే వాళ్ళని ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. టీఎస్పీఎస్సీ ఇన్ని టైమ్స్ అంటే ఫెయిల్యూర్ అని మీరు మాట్లాడిన సిచ్యువేషన్, అది కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ మీరు గెలవడానికి. సో వాళ్ళ మీద ఎట్లాంటి ఫోకస్ ఉండబోతోంది మ్యామ్? ఎప్పటి వరకు ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు? మేమైతే క్యాలెండర్ అనుకుంటున్నాం కదా, ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగది కానీ, అట్లాగే ఎగ్జామ్స్ డేట్స్ కానీ ఏవైనా కూడా ఫిక్స్డ్ డేట్ అంతే. ఒకసారి ఇంకా మేము క్యాలెండర్లో వేసిన ప్రకారంగా నోటిఫికేషన్స్ వస్తాయి, అలాగే ఎగ్జామ్స్ డేట్స్ వస్తాయి. వీళ్ళైతే ఏవైతే తప్పులు చేశారో వాటిని అన్నీ కూడా నెక్స్ట్, అంటే అక్కడ చేసిన తప్పు ఏంటంటే మీ వాంటెడ్ చేసింది కాదమ్మా, గవర్నమెంట్ నిర్వహించవలసిన డిపార్ట్మెంట్స్, ఇంటర్మీడియట్ బోర్డ్స్ కానివ్వండి, ఏవైనా కూడా అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులతో వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. అసలు ప్రైవేట్ వాళ్ళు పేపర్లు దిద్దడం దాంట్లో కానివ్వండి, ఇలాంటివన్నీ చేయడం వల్ల కదా పిల్లలు చనిపోయారు. సో ఈ మిస్టేక్స్ ఉండవు. డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ పని అఫీషియల్గా వాళ్ళే చేయాలి, వాళ్ళే దానికి బాధ్యత వహించాలి. కాంటాక్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకి వీళ్ళ కాంటాక్ట్ల కోసము ఆ గ్లోబల్ ఇన్ అలాంటి సంస్థలు కాబట్టి 10th అప్పుడు కూడా అట్లాగే జరిగింది, ఇంటర్మీడియట్ అప్పుడు మొన్న అలాగే జరిగింది, మొన్న అన్నీ కూడా గ్రూప్ 1లు కానీ ప్రతి దాంట్లో కూడా ఇలాంటి ఓన్లీ కాంటాక్ట్ ఎవరికి ఇస్తే ఎన్ని డబ్బులు వస్తాయని చూసిన కేటీఆర్ లాంటి వాళ్ళు ఐటీ మినిస్టర్గా చేయడం ఈ దేశానికి పెద్ద దౌర్భాగ్యం. ఎన్నో ఇండస్ట్రీలు తెచ్చానంటాడు, దేశ విదేశాలను ఆయన కోసం తిరిగినట్టే ఉంది తప్ప ఎన్ని నిరుద్యోగ సమస్యలు తీర్చే మార్గాలు ఏం చేయలేదు. ఇప్పుడు స్టార్టప్లను పెట్టాడు, ఏ స్టార్టప్లో ఎవరికి ఎంతమంది ఇచ్చాడు? ఇస్తే ఇంతమందికి ఎందుకు నిరుద్యోగులు ఉంటారు మన వాళ్ళు? ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణ వచ్చిన తర్వాత? ఈయన దగ్గర డాటా ఉంది కదా, ఎంతమంది పిల్లలు చదువుకొని ఉన్నారు, ఎంతమందికి ఏజ్ అయిపోతూ ఉంది, వాళ్ళ కోసం ఎంఎస్ఎంఈ కిందకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక మంత్రిగా అవగాహన. అంటే ఆయన ఒక సీనియర్ కాకపోయినప్పుడు కానీ మా రేవంత్ రెడ్డి గారి మీద షటర్లు వేస్తాడు ఈ పార్టీ వాళ్ళంతా. ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకి. మరి నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని నువ్వు నిర్వహించావు అంటే? నీ ఎక్స్పీరియన్స్ నువ్వు చదువుకొని అమెరికాలో చదివినావు కదా, ఏదో ఐటీ తెలుసుకున్నావు అందరూ అనుకున్నారు. కానీ ఐటీలో ఉన్న శాఖలో ఉన్నది ఏ రకంగా చేయాలి, బడ్జెట్లో కాకుండా నాన్ బడ్జెట్లో కూడా ఎలా చేయొచ్చు అన్న తెలివి కూడా ఆయనకు లేకుండే. సో ఇప్పుడు అవన్నీ తప్పుల తడకలాగా ఉంది. కొంత టైం టేకింగ్ అయినా కూడా డెఫినెట్గా వాటిని మంచి చేస్తాం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎలా ఇవ్వాలి, బ్యాంక్ గ్యారెంటీస్తో ఎలా ఇవ్వాలా, స్కీమ్స్ అనేది ఎలా పెట్టాలి, వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా ఈరోజు యూత్ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బాధలు పడ్డ వాళ్ళందరూ కూడా ఒక రకంగా రిలాక్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. 6 గ్యారంటీలు అసలు ఇంపాసిబుల్, ఎట్లా చేస్తారు ఏంటి చూద్దాము అన్న దీంట్లో ఉన్నారు మ్యామ్. వాళ్ళేందమ్మా చూసేది, జనాలకు నచ్చే వేశారు, వాళ్ళేంది చూసేది? వాళ్ళకి కావాల్సింది ఏముంది? వాళ్ళేం కాదు కదా, ప్రజలు ఎన్నుకొని ఇంతకుముందు తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి కూడా ఏ నమ్మకంతో తెలంగాణ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద నమ్మాము. తర్వాత ఈ నమ్మకాలు 6 కాదు, ఇంతకంటే పెద్ద పెద్ద పథకాలు మనం నిర్వహించాం, సంక్షేమ పథకాలు. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ ఇది, చాలా సీనియర్ మోస్ట్లు ఉన్న పార్టీ. సో 6 పథకాలు అనేది చాలా సింపుల్గా, ఈజీగా ఈ దొంగలంతా ఏవైతే డబ్బులు తిన్నారో అవన్నీ కూడా డైవర్ట్ చేశారో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వాటిని అన్ని లెక్కలు తీసి కరెక్ట్గా దేనికి అవసరం ఉన్నదో కనుక తీయగలిగితే, రికవరీ చేయగలిగితే డెఫినెట్గా అవుతుంది. అండ్ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒకటి, తర్వాత ఈ కాళేశ్వరం కానివ్వండి, ఇవన్నీ ప్రాజెక్టులు ఉన్న డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోయాం మనకు. సో ఇవన్నీ ఆయన వాడుకున్నాడు కాబట్టి అందుకనే ఇప్పుడు కూడా శాలరీస్ లేవంట, ఖాళీ ఖజానా పెట్టిపోయినాడు. ఆయన కూడా పర్వాలేదు, మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న దాంతో మేము డెఫినెట్గా వాటిని సాధిస్తాం. థ్యాంక్ యూ. రైట్ మా.